రండి, మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ఒక మాట చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం 19వ వచనం. రండి నాతో పాటు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. రండి మరొకసారి చదువుదాం. నేను ప్రేమించు వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. వాక్య సాయం కొరకే చిన్న ప్రార్థన. మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవా, నీ మందిర ఆవరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. సహాయం చేయండి, కృపను అనుగ్రహించండి. ప్రభా, నీ దాసుడు బలహీనముగా ఉన్నాడు, బలపరచండి. మానవుని యొక్క ఆలోచనలు, తలంపులు తీసివేయండి. మీరు మాత్రమే మాట్లాడండి, సహాయం చేయండి, కృపను అనుగ్రహించమని. మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఆమెన్. నేను ప్రేమించు వారు అందరినీ నేను గద్దించి శిక్షించుచున్నాను. అందరూ ఈ మాట బిగ్గరగా, చక్కగా, స్పష్టంగా నాతో పాటు చెప్పండి. నేను ప్రేమించు వారందరినీ. నేను అంటే దేవుడు ప్రేమించువారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. రైట్. దేవుడు అందరినీ ప్రేమిస్తాడా? ప్రశ్న. అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ గద్దిస్తాడా? అందరినీ గద్దిస్తాడు. అందరినీ శిక్షిస్తాడా? అందరినీ శిక్షిస్తాడు. కొంచెం వినూత్నమైన కోణంలో ఈ అంశాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు అసలు ఎందుకు ప్రేమించాలి? ఒకవేళ ఆయన ప్రేమిస్తే ఆ ప్రేమకు రుజువులేంటి? రెండవది, ఆయన అసలు ఎందుకు గద్దించాలి? 3, అసలు ఎందుకు ఆయన శిక్షించాలి? అద్భుతమైన వర్తమానం. జాగ్రత్తగా వినండి. సకాలంలో నెమ్మదిగా తక్కువగా అంశాలను చూసుకొని మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు అందరినీ ప్రేమించాడంటే అందరినీ ప్రేమించాడు. ఒకటే మాటలో చెప్పాలి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కొన్ని ప్రేమలు మనం ఆలోచించినప్పుడు ఏ మనిషి అయినా దేనికైనా బానిస కాలేడు, దాసుడు కాలేడు, కానీ ప్రేమకు మాత్రం దాసుడైపోతాడు. ఈ ప్రేమ మనుషులు చూపించేటువంటి ప్రేమ కాదు. నేను ఈ వర్తమానాన్ని ముందు తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన మాట చెప్తాను. అది 1624వ సంవత్సరం. ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమను రాయటం కొరకు తనను తాను సమర్పించుకొని గత నెల రోజుల నుంచి పుస్తకాలు అన్నీ దగ్గరించి పెట్టుకొని ఆయన ప్రేమను గురించి రాద్దామని అనుకుంటున్నాడు. పుస్తకం పక్కన తీసుకున్నాడు, తన పెన్ను పక్కన పెట్టుకొని రాయడానికి ఆరంభించినాడు.
డేట్ జ్ఞాపకం చేసుకోండి, అది 1624 సంవత్సరం. ఆయన పేరు ఐజాక్ బెన్ నెహోరిక్. ఐజాక్ బెన్ నెహోరిక్. ఆయన దేవుని ప్రేమను గురించి వీళ్ళందరూ రాయలేకపోతున్నారు. ఎక్కడైనా ఆయన ప్రేమ గురించి ఒక పుస్తకం రాద్దాము, ప్రపంచానికి దాన్ని పరిచయం చేద్దామని చేసి ఆ రోజు రాత్రి ప్రభు దగ్గర అడిగి ఆ పుస్తకానికి ఒక టైటిల్ పెట్టాడు. అంటే దాని యొక్క పుస్తకానికి శీర్షిక గాడ్స్ లవ్. ఇంకేమీ పేరు పెట్టకుండా దేవుని ప్రేమ, దేవుని ప్రేమ అనేటువంటి పేరుని దానికి నామకరణం చేశాడు. చాలా జాగ్రత్త ఆలకించాను. ఆయన రాయడానికి ఆరంభించడానికి రాస్తా ఉన్నాడు. దేవుడు అనేటువంటి పేరును ప్రారంభించినప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు దారలుగా పడిపోతున్నాయి. ఎందుకు పడిపోతున్నాయో తెలియట్లా. రాద్దామని పూనుకున్నాడు, మొదటి పేజీ రాసేశాడు. రెండో పేజీకి వచ్చేటప్పటికి ది ఎండ్ అని రాసి వదిలేశాడు. ఒక్క పేజీ మొదలు పెట్టాడు, రెండో పేజీ వచ్చేటప్పటికి ది ఎండ్ అంటే ఏమైంది, అయిపోయిందని. పుస్తకాలన్నీ రాత్రి పెద్ద పెద్ద వాటిని సమకూర్చుకున్నాడు రాద్దామని, దేవుని యొక్క ప్రేమను అద్భుతంగా ప్రకటించాలని. అయితే లాస్ట్ ది ఎండ్ అని రాసేటప్పటికి ఒక పేపర్లో మాత్రం ఈ మాట రాసి తను తాను ఉపేక్షించుకున్నాడు. ఏమి రాశాడో తెలిసిన, సముద్రములో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సిరాగా మారితే, ఇంగ్లీష్లో రాశాడు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సముద్రములోని నీరు, ఎన్ని నీరు ఉంటుంది ఎవరైనా కొలవగలరా? సముద్రములో నీరు అంతా కూడా నీరుగా మారితే, ఆకాశము అనగా నింగి మొత్తము కూడా ఒక కాగితములా మారితే, భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా దాని కొమ్మలన్నీ తీసి ఒక కలమగా తయారు చేస్తే, మనుషులందరూ కలిసి ఒక అద్భుతమైన కవీశ్వరుడుగా మారితే, మరొకసారి చెప్తున్నాను, సముద్రములో నీరు సిరాగా మారితే, సిరా అంటే ఇంక్, ఆకాశము అంతా కూడా ఒక కాగితముగా మారితే, భూమి మీద ఉన్న చెట్ల కొమ్మలన్నీ కూడా ఒక కలముగా మారితే, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒక కవీశ్వరుడిగా, ఒకే ఒక కవిగా మారితే, ఆ కింద లైన్లో రాశాడు, ఆయన ప్రేమను రాయడానికి ఆరంభిస్తే అట సముద్రములో నీరు అంతా ఆరిపోతుంది, ఆకాశము అనేటువంటి కాగితము మొత్తము నిండిపోతుంది, భూమి మీద ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ కూడా అరిగిపోతాయి, అది వరకు దేవుడిచ్చిన ఆయుష్ మనిషి అంతా కూడా తరిగిపోతుంది. ఇవన్నీ అయ్యేటప్పటికీ దేవుని యొక్క ప్రేమ యొక్క ఉపోద్ఘాతము పరిచయం ఇంకా ప్రారంభం కాదట. రాశాడు కదా, చదువుతున్నప్పుడు నాకు అద్భుతంగా అనిపించింది. ఇంత గొప్ప ప్రేమ దేవా నీది అనిపించింది. ఇంత గొప్ప ప్రేమ, ఏ ప్రేమతో ప్రేమించి ఉంటాడంటే, ఒక 5 మాటలు టకటక చెప్తాను. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, కానీ ఆ మాటలు మీకు చూపించాలి. తెలిసిన మాటలే కొంచెం జ్ఞాపకం చేస్తాను, దాని ద్వారా మనం వర్తమానం ముందుకి కొనసాగాలి. కాబట్టి రండి, ఆయన ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమ ఒక 2 మాటలు, మరి ఎక్కువ చెప్పలేం, కానీ మనం ఇప్పుడే ఆ పెద్ద కవి అయినటువంటి ఐజాక్ బెన్ నెహోరికే చెప్పలేనప్పుడు నా బోటోడు ఏం చెప్పగలడు? మనందరికి తెలిసిన మాటలే. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో 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 ప్రేమించాను. ఏ ప్రేమ ఇది? ఏ ప్రేమ ఇది? ఎంతో ప్రేమ. మీరు చెప్తారని అడుగుతాను. ఏ ప్రేమ ఇది? ఎంతో ప్రేమ అన్న దానికి ఒక ఫుల్ స్టాప్ ఉందా? అంతం ఉందా? అబ్బో, ఇంకో మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 3:16.
యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఏ ప్రేమ ఇది? అంతము వరకు ప్రేమించే ప్రేమ. కొన్ని ప్రేమలు ఆరంభించడం చాలా అద్భుతంగా ఆరంభిస్తాం, ఆ వ్యక్తి గురించి తెలిసిన తర్వాత మానవ దృక్పథ రీత్యా ఏమవుతామంటే ఆపేస్తాం. కానీ ఈ దేవుని యొక్క ప్రేమ అంతము వరకు ప్రేమించే ప్రేమ. మొదటి ప్రేమ ఎంతో ప్రేమ, రెండో ప్రేమ అంతం వరకు ప్రేమించే ప్రేమ. ఇర్మియా గ్రంథం 31:3. యెహోవా నాకు ప్రత్యక్షం ఎలా సెలవిచ్చును, శాశ్వతమైన ప్రేమ, అశాశ్వతమైనది కాదు. పరిస్థితులు బట్టి ప్రేమించే ప్రేమ కాదు. కులము, మతము, ఉద్యోగము, వ్యాపారము, ఆస్తి అంతస్తులు చూసే ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమలో మార్పు ఉండదు. 4వ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నాలుగో మాట, చూడండి ఆ మాటలన్నీ ఎలా ఉంటాయంటే, ఎంతో, అంతము వరకు, శాశ్వతమైన, మహాప్రేమ. 4 మాటలు. ఇంకొక మాట చూస్తాం రండి. రోమా 8:35. రోమా 8:35. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రేమ ఇది? రైట్, ఎడబాయని. అబ్బా, అంటే కొన్ని ప్రేమలు హింస వస్తే, కరువు వస్తే, వస్త్రహీనత వస్తే, ఉపద్రవం వస్తే ఏమవుతుంది? ఏం ప్రేమలే అనుకుంటాం. కానీ దేవుని ప్రేమట, ఆ ప్రేమ ముందు ఇవన్నీ కూడా నథింగ్ అంట. నథింగ్. ఒక 5 మాటలు. మొట్టమొదటి మాట ఏంటట? ఎంతో ప్రేమ. 2, అంతము వరకు ప్రేమించిన ప్రేమ. 3, శాశ్వతమైన ప్రేమ. 4, మహాప్రేమ. 5, ఎడబాయని ప్రేమ. ప్రభువా, ఒక మాట అడుగుదాం ప్రభుని. ప్రభువా, ఇవన్నీ ప్రేమించావు, ఇంత ప్రేమ అన్నావు, అంత ప్రేమ అన్నావు, ఎడబాయని అన్నావు, శాశ్వతం అన్నావు, మంచిదే. అయితే నువ్వు చూపించిన ప్రేమకి ఏమిటి రుజువులు? ఒక 5 చూస్తాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన పత్రిక 4:10. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రేమకు రుజువులు. మనము దేవునిని ప్రేమించితిమని కాదు, ఆ మాట అండర్లైన్, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తన కుమారుని. మొట్టమొదటిది ఏ జ్ఞాపకం చేస్తుంది ప్రేమలంటే? సాల్వేషన్. ఎందుకంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం, మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకు పరలోకములో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి దేవదూతలను పంపించలేదు, శ్రేష్టమైనటువంటి 4 జీవులను పంపించలేదు, అతి బలాఢ్యులైనటువంటి శూరులు ఒక్క రాత్రే 185,000 మందిని చంపగలిగినటువంటి యుద్ధ వీరుల్ని పంపించలేదు, ఎవరిని పంపించలేదు. అక్కడ ఉన్నటువంటి ధనవంతులు పంపించలేదు, అక్కడున్న అధికారులు పంపించలేదు, అక్కడున్న ప్రధానులు పంపించలేదు, అక్కడున్న ప్రభుత్వంలో మీద సింహాసనాల మీద ఆధిపత్యం చెలాయించిన వారిని పంపించలేదు, ఆ పరలోక రాజదర్బార్లో ఉన్నటువంటి 24 పెద్దలలో ఎవరిని పంపించలేదు. ఎందుకంటే మన పాపములు అంత భారభరితమైనది.
మన పాపములు ప్రాయశ్చిత్తము కొరకై యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు, తన ప్రియ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారినే పంపించేశాడు. యేసు ప్రభు వారికి తెలుసు, నా కుమారుడు ఎట్లా ప్రాయశ్చిత్తము చేయాలో మొత్తం అంతా కూడా ప్లాన్ ప్రకారం పంపించినాడు. అంత ప్లాన్ ప్రకారమే చేసినాడు, అంత పర్పస్ ప్రకారమే చేసినాడు, అంత ప్యాటర్న్ ప్రకారమే చేసినాడు. ప్రణాళిక, ఉద్దేశం కొరకైనా చేసినాడు. దేని కొరకు అంటే నా పాపముల కొరకు. ఒకవేళ నా పాపముల కొరకు యేసుక్రీస్తు అనేటువంటి తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారి రాకపోతే ఈరోజు నీ కొరకు నా కొరకు వేచి ఉన్నటువంటి అగ్నిగుండంలో నేను పడి ఉండేవాళ్ళం. దేవా, ఈ యొక్క నరకము నుంచి మమ్మల్ని తప్పించగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఇది రక్షణ కొరకైన ప్రేమ. ఒకవేళ ప్రభువా అందరినీ పంపించలేదు, నువ్వే ఎందుకు వచ్చావు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు తన ఇష్టము ప్రకారము తన మట్టుకు తాను నిన్ను ప్రేమించినాడు. నేను అంటాను ఒక మాట, ఇక్కడొక్క చిన్న గమనించండి. ఆయనే ప్రియకుమారుడైతే మరి నువ్వు, ఆయనే ప్రియకుమారుడైతే మరి నువ్వో, నీ కొరకే తను పంపించాడు అంటే అంతకంటే, అందుకే ఎంతో, అందుకే శాశ్వతమైన, అందుకే అంతము వరకు, అందుకే ఎడబాయని, అందుకే మహాప్రేమ అన్నాడు దీన్ని. మొదటిది నీ రక్షణ కొరకైన ప్రేమ. ఇది గమనించండి. ఆయన ప్రేమ లేకపోతే నేను రక్షణ ఉండదు. రైట్. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 5:27 పురుషులారా, కిందకి రానన్నా ఇంకా రైట్. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కలంకమైనను ముడతైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను జీవము గల సంఘము గాను చాలు తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఏం చేశాడంటే వాక్యముతో నిన్ను పవిత్రపరుస్తున్నాడు. ఇది పవిత్రత కొరకైన ప్రేమ. ఒకవేళ ఆయనే కానీ నేను రక్తం ఇచ్చినాను, నా కుమారుని ఇచ్చినాను, ఇంక అంతకంటే వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని యేసుప్రభు అక్కడితో స్టాప్ చేస్తే, జైన్ ముందుకు వచ్చినాన్న నువ్వు అంతకంటే ఎక్కువగా కానీ పొరపాటున అక్కడితో ఆపేస్తే ఏమవుతుందో తెలిసినా? ఏమవుతుంది? ఈ లోక మాలిన్యం మనము తెలియకనే తప్పించుకొనకనే అంటుకుంటుంది. కాబట్టి దీన్ని ఎలా పవిత్రపరచుకోలేం. కాబట్టి ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఇందులో కనబడుతుంది. నా బిడ్డలు ఏమో రక్తముతో కడగబడినారు, అయితే మరలా వీరు లోకంలో ఉన్నప్పుడు ఏ ఇహలోక మాలిన్యం అపవిత్రత వీళ్ళు అంటుకొని వీళ్ళు మలినమైపోతారేమని దేవుడు మనకేమిచ్చినాడు? వాక్యం ఇచ్చినాడు. దేని కొరకు? నిన్ను పవిత్రపరచుట కొరకు. ఇందులో ఏముందో తెలుసా? ప్రేమ. అక్కడ ఏమనుంది? సంఘమును క్రీస్తు ప్రేమించినాడు. నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టే సంఘములో ఉంచినాడు. దాని కొరకే అది కలంకము, ముడత, మచ్చ, డాగు ఏది ఉండకూడనట్లు తన వాక్యము చేత నిన్ను పవిత్రపరచుట కొరకే తను ప్రేమించినాడు. ఇది రెండో ప్రేమ ఏంటో తెలుసా? పవిత్రత కొరకైన ప్రేమ. మొదటిది రక్షణ కొరకైన ప్రేమ, రెండోది పవిత్రత కొరకైన ప్రేమ. మూడవది మార్కు సువార్త 10:21. మొదటిది సాల్వేషన్, రెండవది శాంటిఫికేషన్, మూడవది మార్కు 10:21. యేసు అని చూచి, ఆ మాట అండర్లైన్, అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది చాలు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించకపోతే మన కొదువులు ఎవరు చెప్తారు? ఎవరికి చెప్పలేరు. మీ కొదువు నాకు తెలిసినా, నా కొదువు మీకు తెలిసినా తెలియదు. ఆయన ప్రేమించినాడు కాబట్టి నీ బలహీనత ఏంటో చెప్తాడు, నువ్వు ఎక్కడ పడిపోతావో చెప్తాడు, నీకు ఏది అవసరతో చెప్తాడు, నువ్వు ఎటు వెళ్ళాలో చెప్తాడు. ప్రభు, ఈ పాపని జయించలేకపోతున్నానని దీనికి ఎట్లా జయించాలో చెప్తాడు. మన బలహీనతలు ఎరిగినవాడు. ఏం చేసినాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అనుకోవచ్చు, ప్రభా నా బలహీనతలో నువ్వు ఎలా సాయం చేస్తావు? ఎలా సాయం చేస్తాడో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము
రోమాపత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి చాలు. యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతను ఎరిగినవాడు. ఆ బలహీనతలో సహాయం చేయడం కొరకు పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణే ఇచ్చినాడు. ఎంత అద్భుతం కదా. మొదటిది రక్షణ కొరకైన ప్రేమ, రెండవది పవిత్రత కొరకైన ప్రేమ, మూడవది మన బలహీనత కొరకైన ప్రేమ. నా బలహీనతలు ఎవరు చెప్తారు ప్రభువా? నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి. నేను అంటాను ఈ మాట, ఎవరైతే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారో నీ బలహీనతలు వాళ్ళకే తెలుస్తాయి. నా బలహీనత తెలియాలంటే నన్ను ఎక్కువగా ప్రేమించిన వాడికి తెలుస్తుంది నా బలహీనత ఏమిటో. నేను ప్రేమించే వాడిని గద్దించి శిక్షించుచున్నాను అంటాడు దేవుడు. ఎంత ప్రేమ అండి. ఒకవేళ నేను అంటాను, ఒకవేళ నీ బలహీనత ద్వారా నీకేం తెచ్చుకుంటావో తెలుసా? నాశనం తెచ్చుకుంటావు. పోతే పోని, బలహీనపడ్డాడు, వెళ్ళిపోయాడు, లోకంలో చెడిపోయాడు, కృంగిపోయాడు, ఇంకా వాడి జీవితం రాలేడు అని వదిలేశాడు అనుకోండి, ఏముంది? నాశనమే కదా. నిజంగా ప్రేమిస్తే నువ్వు తప్పు చేస్తున్నావు బిడ్డ, నువ్వు సరైన మార్గంలో లేవు బిడ్డ అని నేనేం చేస్తాడు తెలుసా? ప్రేమించిన వాడు ఎంత అద్భుతమో నీ కొదువులు చెప్తాడు. నీ కొదువులు చెప్తాడు. 2, 3 అయినాయి. ఓకే, దీన్ని స్పాలెస్ అంటారు. స్పాలెస్, SPALES. స్పాలెస్ అంటే నీకున్న కొదువుని చెప్పుటని స్పాలెస్ అంటారు. రైట్. సాల్వేషన్, శాంటిఫికేషన్, స్పాలెస్. 4వది, ఇది నాకు చాలా ఇష్టమైన మాట. గలతీ 2:20. గలతీ 2:20. నన్ను ప్రేమించి, అండర్లైన్, చాలు. నా కొరకు తన్ను తాను. ఎవరు నీ కొరకు అప్పగించుకుంటారు? నానా ప్లీజ్. 4వది సరెండర్. తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు? నిన్ను ప్రేమించున్నాడు కాబట్టి. నేనంటాను, నిజంగా నిన్ను ప్రేమించినటువంటి నీ తల్లి తన గర్భంలో నుంచి 9 నెలలు మోసి భరించినటువంటి తల్లి, నీవు చెడిపోతే నీ కొరకు ఆ వ్యక్తి బదులు నన్ను ఉరి తీయండి అని ఏ తల్లిని వెళ్ళినట్టు నాకు చరిత్రలో నాకు తెలియదు. వాడు చేసిన తప్పుకి, వాడు చేసిన నష్టానికి, వాడు చేసినటువంటి వ్యవహారాలకి వాడు చంపండి, అటువంటి వాడు ఉండకూడదు అంటారా లేదా? మన బలహీనతలు చూసి, మన తప్పులు చూసి ఎటువంటి వాడికి శిక్ష పడడమే కరెక్ట్ అంటాం. కానీ ఇక్కడ యేసుప్రభు ప్రేమ ఏం చేస్తుంది? వాడిని వదిలేయండి, వాడిని ప్లేస్లో తనని వదిలేయండి, నా బిడ్డను వదిలేయండి. నా రక్తంతో కొనుక్కున్నాను, నా రక్తంతో పెంచుకున్నాను, వాక్యం ఇచ్చినాను, తన బలహీనతల కొరకు సహాయం చేస్తూ వచ్చినాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వదిలేయండి, నేను వస్తాను ఆ ప్లేస్లో. ఎట్లా వచ్చినాడు తెలిసినా? తాను ఎట్లా అప్పగించుకున్నాడో తెలిసిన? యెషయా గ్రంథం 50:6. యెషయా గ్రంథం, అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 50:6. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్ము వేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు. మొత్తం 3 మాటలు. మొదటిది వీపు, 2 చెంపలు, 3 ముఖం. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన అవయవాలండి దేహంలోని. వీపుని అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? ఎవరికి అప్పగించుకున్నారంటే కొట్టువారికి. మరి దేనికి అప్పగించుకున్నాడు? రండి ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము, కీర్తనలు 129:3. కీర్తనలు 129:3. దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళను పొడుగుగా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపు అట నాగలితో భూమిని ఎట్లా దున్నితారో అట్లా దున్నినారు, అట్లా కొట్టి
దేని కొరకు? దేని కొరకు? యెషయా గ్రంథం 38:17. యెషయా గ్రంథం 38:17. నీ ప్రేమ, అండర్లైన్ చదువు నాన్న. ఎట్లా? తర్వాత నీ వీప వెనుక తట్టు నా పాపములన్నీ. యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపు కొట్టు వారికి ఆ రోజు ఆయన అప్పగించి ఉండకపోతే, ఆయన వీపు చాళ్ళగా దున్నబడకపోతే, ఈరోజు నా పాపములు ఆయన వీపు వెనకాతల వేయడానికి ఆస్కారమే లేదు. ఇందులో ఏమున్నదో తెలుసా? ప్రేమ ఉన్నది. ఆయన వీపును అప్పగించాడు. ఎంత సుందరమైన దేహము, లేత యవ్వన దేహము. నీ కొరకు ఎట్లా కొట్టబడినాడు, రాత్రి పగలు ఉదయము. కొట్టినారు, అప్పగించుకున్నాడు. కొట్టండి, నన్ను కొట్టండి. స్టీల్ చేశారు. ఇట్లా భూమిని దున్నినట్టు, భూమి ఎట్లయితే అటు ఇటు ఎలా వీడిపోద్దే నాగలు దున్నినప్పుడు అట్లా దున్నినారు యేసు ప్రభు వారిని. దున్నినారు. రక్తము ప్రవాహం వలె కారిపోతుంది కిందకి. కనికరమ లేకనే కొట్టినారు వాళ్ళు. మొదటిది వీపు, 2 చెంపలు. యేసుక్రీస్తు ప్రభువారట చరిత్ర చెప్తుంది, ఆ ఇజ్రాయేల్ దేశంలో అంత అందగాడట యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గడ్డమట, ఆయన వెంట్రుకలు, ఈ గడ్డము యూదులు కదా ఆయన కళ్ళట ఎట్లాంటి కళ్ళు అంటే, ఆయన కళ్ళట ఆరెంజ్ కలర్ ఐస్ అట యేసు ప్రభు వారి. ఆయన యొక్క చర్మం అట పింకిష్ కలర్, గులాబీ రేఖ ఎట్లుంటుందో అట్లుంటాడట యేసు ప్రభు వారు. ఆయన యొక్క తల, వారి ఎట్రుకలట దాన్ని ఏమంటారంటే మేలిమి ఛాయ. అంటే అర్థం ఏంటంటే రెడ్ పసుపు 2 కలిసినటువంటి అందగాడు ఆయన. అటువంటి వెంట్రుకలుని ఏం చేశాడో తెలుసా? ఇట్లా పట్టుకొని ఏం చేశారు? ఇలా పట్టుకొని ఇట్లా లాగినారు యేసు ప్రభుని. మీరు ఆలోచిస్తారా? ఒక్క వెంట్రుక ఒక్కసారి తల మీద ఉన్నట్టు ఒకటి లాగితేనే అమ్మాటం. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేసినాడు? తన చెంపల మీద చెయ్యి ఇట్లా పెడితే, క్రూరులు మామూలుగా కూడదు, ఇలా పట్టుకొని ఇట్లా లాగితేట యేసు ప్రభు యొక్క చర్మం అట ఇట్లా లాగితే లోపల ఉన్నటువంటి దవడ ఎముక ఇట్లా కనబడినట్టు లాగినారు యేసు ప్రభు. అక్కడ కూడా తను తాను దాచుకోలేదు. ఏడు దాచుకోలేదు? తన చెంపలు దాచుకోలేదు. కొట్టువారికి, వెంట్రుకలు పెరుకు వారికి తన అప్పగించుకున్నాడు. 3వది ముఖం. ఉమ్ము వేయు వారికి, ఉమ్ము దేని మీద వేస్తాం? మనకి అసహ్యమైన వాటి మీద. ఎక్కడేస్తాం ఉమ్ము? మనకు తెలుసును. ఎంత అసహ్యం అవ్వకపోతే దాని మీద ఉమ్ము వేయం కదా. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు తను తాను అప్పగించుకోవడం కారణం ఏంటి ప్రభువా అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఒకటే, ఐ లవ్ యు మై చైల్డ్. నిన్ను ప్రేమించినాడు దేవుడు. చూస్తాను, ఎవరైనా నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ బంధువులు కానీ, నీ తోటి ప్రాణ స్నేహితులు ఎవరు ఏ ప్రేమైనా ఈ రోజులో నీ కొరకు ఉమ్ము వేయించుకున్న వారు ఉన్నారా? నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న నీ బిడ్డలు కనీసం నీ కొరకు అవమానపడ్డానికి ఇష్టపెట్టుకోరు. నా ప్రభు నా కొరకు అవమానపడ్డాడు, నా కొరకు ఉమ్ము వేయించుకున్నాడు. ఉమ్ము వేస్తే ఆ వ్యక్తిని ఏమంటారు తెలుసా? అంతగా అసహించుకున్నాడు దేవుడు.
ఎందుకొరకు? తన వీపుని అప్పగించినాడు, తన ముఖమును అప్పగించినాడు, తన చెంపలను అప్పగించినాడు. కారణం ఒకటే, నిన్ను ప్రేమించినాడు. ఇది ప్రేమ అంటే. ప్రేమ అంటే దూషణకు బదులు దూషణ కాదు, కోపానికి బదులు కోపం కాదు, కక్షకు బదులు కక్ష కాదు, పగకు బదులు పగ కాదు, కలహముకు బదులు కలహము కాదు, కపటానికి బదులు కపటము కాదు. నువ్వు కపటము చూపించు, కక్ష చూపించు, కలహము చూపించు, నువ్వు నన్ను తృణీకరించి విసర్జించు, నువ్వు అసహించుకో, బట్ స్టిల్ 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 ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ కొరకు నేను అప్పగించుకున్నాను. ఎవరు అప్పగించుకోగలరు ఈ ప్రపంచంలో? ఎవ్వరు. ఆయన ప్రేమకు సాటి కాదు. అందుకే అది మనుషుల ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ, ఇది అగాపే ప్రేమ. ప్రేమ ప్రేమ ఎన్ని చెప్పినాను? 4. 5 చూసి ముగిస్తాం రండి. 5 యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం. 1 John 3:16. 1 John 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన నీవు ఇప్పుడు వరకు ప్రేమ అంటే తెలియకపోతే యేసుక్రీస్తు నీకు చెప్తున్నాడు ప్రేమ అంటే ఏమిటో. ప్రేమ అంటే ఏమిటంటే ఆశించేది కాదు. నువ్వు ఏమిస్తావా, నువ్వు ఏది పెడతావా, నువ్వు చూపిస్తావా, నువ్వు నా కొరకు ఖర్చు పెడతావా కాదు బిడ్లారా. ఈ ప్రేమ ప్రాణం ఇచ్చే ప్రేమ. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఈ ఒక్క యేసుక్రీస్తు తప్ప నీ కొరకు ఎవరూ సాహసించలేరు. ప్రాణం ఇవ్వాలంటే ఏం చేయాలో తెలిసినా సాహసించాలి. నీ కొరకు చనిపోవాలి. చనిపోగలరా? ఎట్లా చనిపోయినాడు? మహా భయంకరంగా చనిపోయినాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. సాక్రిఫైస్. సాక్రిఫైస్. మొదటిది సాల్వేషన్, రక్షణ కొరకైన ప్రేమ. నిన్ను పరిశుద్ధపరచడం కొరకైన ప్రేమ. 3 నువ్వు బలహీనుడు అని సహాయం చేయటం కొరకైన ఆత్మగా నీ కొరకు ఉంచబడిన ప్రేమ. తన్ను తాను అప్పగించుకున్న ప్రేమ, సరెండర్. 5వది సాక్రిఫైస్, ప్రాణం ఇచ్చినాడు. నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, దానికి రుజువులు ఇవే. 2 నేను ప్రేమించుచున్నాను, గద్దించుచున్నా. దేవుడు ఎందుకు గద్దిస్తాడో ఒక 3 మాటలు చూకీగా నేను చెప్పి ముగిస్తాను రండి. ఆ గద్దింపులకు కూడా ఆ ప్రేమ ఎంత దాగి ఉందో చూపిస్తాను. మొదటిది సామెతలు 10వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 10:17 10:17. ఉపదేశం అంగీకరించేవాడు ఉన్నాడు, గద్దింపుకు లోబడని వాడు. నీవు ఎక్కడ త్రోవ తప్పిపోతావో అని చెప్పి, నువ్వు త్రోవలో ఎక్కడ లేవని చెప్పి, నువ్వు తప్పుడు మార్గంలో ఉంటావని చెప్పి ఆయన నిన్ను ప్రేమించినాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు అంతే. దేవా, ఈరోజు నిన్ను దేవుడు వాక్యం ద్వారా ఏదైనా గద్దించినాడంటే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను గద్దించినావు. ఎందుకో తెలుసా? నేను త్రోవ తప్పిపోకూడదని. త్రోవ తప్పిపోకూడదు. ఇది మొదటి ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదం యోబు గ్రంథం 5:17. యోబు గ్రంథం 5:17. చాలు. ఏటట? దేవుడు గద్దిస్తాడు. నీ దగ్గరికి వచ్చి దర్శనంలో గద్దించడు. దేని ద్వారా గద్దిస్తాడు? వాక్యము ద్వారా నేను గద్దించినాడు అంటే నువ్వు ధన్యుడివే, నువ్వు ఆశీర్వదించబడినావు. అంటే అర్థం ఏంటంటే నీవు ఆశీర్వదించబడటానికే, నువ్వు శపించబడడానికి కాదు, నువ్వు నాశనం అవడానికి కాదు. నేను గద్దించినాడంటే దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తావు. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించుచున్నాను. మొదటిది త్రోవలో నుంచి సరైన త్రోవలో రావుట కొరకు. 2వది నీ ధన్యత కొరకు, నీ ఆశీర్వాదం కొరకు. దేవా నువ్వు నన్ను గద్దించకపోతే ఆశీర్వాదం లేదయ్యా. నువ్వు నన్ను గద్దించకపోతే దేవా నేను త్రోవ తప్పి చెడిపోయినవాడు. త్రోవ తప్పేదేంటి బైబిల్లో? గొర్రె. మనమందరము త్రోవ తప్పిన గొర్రెల వల్ల అయిపోయాం. ఏ గొర్రె ఇట్రా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఈ గొర్రెలు అప్పుడు ఏమింటాయి తెలుసా? ఆ కాపరి యొక్క మెల్లని చల్లని స్వరములు వింటాయి. అందుకొరకే దేవుడు గద్దిస్తాడు. 3వ ఆశీర్వాదం చూపిస్తాను, ఎంత మంచిదో చూడండి.
కీర్తన 141:5. కీర్తన 141:5. 141:5. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేని కొరకు తెలుసా? దేవుడు నిన్ను గద్దించినాడా? సేవకుల ద్వారా, వాక్యము ద్వారా. దేని ద్వారా నేను గద్దించినాడు? దేని కొరకు? నీ మీద అభిషేకం నిలుచున్నది. ఏ అభిషేకం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలుచున్నాడు. అభిషేకము నీలో నుంచి బయట వెడలకూడదని దేవుడు నిన్ను గద్దిస్తాడు. కారణం ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రేమించబడినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడు సార్? గద్దిస్తాడు. మొదటిది త్రోవ తప్పిపోకూడదని, రెండోది ఆశీర్వదింపబడాలని, మూడోది అభిషేకం కోల్పోకూడదు. దేవా, ఒకవేళ ఈరోజు చాలామంది సేవ చేస్తారు, చాలామంది వాక్యం చెప్తారు, చాలామంది పాటలు పాడతారు, కానీ వీరిలో అభిషేకం ఉండదు, వీరిలో ఆ తైలాభిషేకం ఉండదు. ఈ అభిషేకం ఏంటో సార్? పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటే అభిషేకం పెట్టిరేగుతున్నట్టు బయటకు వస్తుంది. అభిషేకం నిలిచిన వాడి యొక్క వ్యవహారం డిఫరెంట్గా ఉంటుంది. వాడి శైలి, వాడి మాట, వాడి చూపు, వాడి పద్ధతి, వాడి తలంపు డిఫరెంట్గా ఉంటుంది. దీని కొరకే దేవుడు నిన్ను గద్దిస్తాడు. దేని కొరకు అంటే తప్పిపోకూడదని, ఆశీర్వదించబడాలని, అభిషేకం కోల్పోకూడదు. దేవా, నన్ను గద్దించినావు. కారణం ఏంటంటే ప్రభా, నీ ప్రేమ లేకపోతే నేను తప్పిపోయేవాడినయ్యా, నేను శాపగ్రస్తుడిని అయిపోయేవాడినయ్యా. ప్రభా, నేను అభిషేకం లేక నేనేమైపోదునో, నువ్వే రాకపోతే నేనేమైపోతునో. ఇది రెండు గద్దింపు. మూడోది ఆయన ప్రేమించుచున్నాడు గనుక గద్దించి, మూడో మాటలో సమయం అయిపోతుంది కాబట్టి ఒక్క మాట చూసి ముగిస్తాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మనల్ని శిక్షించరు కానీ, అండర్లైన్ చేయండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయనను మనల్ని శిక్షించినాడంటే కారణం ఏంటంటే మన మేలు కొరకే. ఎందుకు మేలంటే ఆయన పరిశుద్ధుడు ఎదుట నీవు నేను కూడా నిర్దోషముగా పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి. ఆయన నీవు నేను నా పరిశుద్ధులు లేకపోతే ప్రేమ చూపించినాడు, గద్దించినాడు, 3 శిక్షించినాడు. ఇవన్నిటిలో ఏమి కలిసి ఉందంటే నీ మేలే, నీ ఆశీర్వాదమే, నీ కొరకే. ఇదంతా కూడా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఒకవేళ ఈ ప్రేమే లేకపోతే, నిన్ను గద్దించిన వాడు ఎవడు? నిన్ను శిక్షించకపోతే నిన్ను ప్రేమించిన వాడెవడు? నిన్ను ప్రేమించకపోతే నీ పరిస్థితి ఎట్లున్నా, నా పరిస్థితి ఎట్లున్నావు? దేవా, ఇంతగా ప్రేమ చూపించినటువంటి యేసయ్యా, నీ ప్రేమకు నేనేమివ్వగలను? నా కొరకు కొట్టించుకున్నావు ప్రభా, వెంట్రుకలు పీకించుకున్నావు, మూడోది ముఖం మీద ఉమ్ము వేయించుకున్నావు. ఏమి ప్రేమయ్యా నీది? ఈ ప్రేమకు నేనేం చెల్లించగలను? రక్షణ కొరకైన ప్రేమ, పరిశుద్ధత కొరకైన ప్రేమ, బలహీనతలు సహాయం చేయుట కొరకైన ప్రేమ, తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ, ప్రభా ప్రాణం ఇచ్చిన ప్రేమ. నువ్వు నన్ను ఎందుకు గద్దించావంటే ప్రభా, త్రోవ తప్పి నన్ను సరిచేయటానికి, మార్గంలో తేటానికి. రెండవది ఆశీర్వదించబడట కొరకు. మూడవది ప్రభా అభిషేకించుట కొరకు. నా అభిషేకం పోకూడదని, పరిశుద్ధాత్మ నాలో నుంచి దుఃఖపడకూడదని ప్రభా. మూడవది ప్రభా నా మేలు కొరకే, ఎందుకంటే నేను పరిశుద్ధిలో పాలు పొందాలని నన్ను శిక్షించినావు. వీటి వెనకాతల ఒకే ఒక ఆయుధం, ఒకే ఒక సాధనం, ఆయన చూపించే మహాప్రేమ, అంతవరకు ప్రేమించిన ప్రేమ, ఎడబాయిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఎంతో ప్రేమ. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రండి, మోకాల మీదకి వద్దాం.